ఒకవైపు దేశంలో కరువు, మరొక వైపు పాకిస్తాన్తో యుద్ధం, ఇంకొక వైపు యుద్ధం వెంటనే ఆపాలని అమెరికా మన దేశానికి హెచ్చరికలు. ఇలాంటి గడ్డు పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొని భారత సమైక్యతను, తెగువను అగ్రదేశాలకు తెలియజేసిన గనుడు ద మోస్ట్ పవర్ఫుల్, ఫియర్లెస్ అండ్ ట్రూ లీడర్ లాల్ బహదూర్ శాస్త్రి గారు. భారతదేశానికి రెండో ప్రధాని. కేవలం 1.5 year మాత్రమే దేశ ప్రధానిగా పనిచేసినప్పటికీ దేశ చరిత్ర ఎప్పటికీ ఈయన మర్చిపోదు. ఎందుకో రెండు తెలుసుకుందాం. చైనాతో యుద్ధం ఓడిపోవడం, జవహర్లాల్ నెహ్రూ మరణించడం, ముఖ్యంగా వర్షాభావ పరిస్థితుల వలన దేశంలో ఆహార కొరత రావడం, అమెరికా సహాయంతో దిగుమతి చేసుకుంటున్న ఎర్ర గోధుమలపై దేశ ప్రజలు ఆధారపడడం, ఇదే కాశ్మీర్ని ఆక్రమించడానికి రైట్ టైం అని భావించిన పాకిస్తాన్ 1965లో సడన్ గా యుద్ధం ప్రారంభించింది. అప్పటి మన దేశ ప్రధానిగా ఉన్న శాస్త్రి గారు ఇండియన్ ఆర్మీకి పూర్తి సపోర్ట్ ఇవ్వడంతో పాకిస్తాన్ ఆర్మీని తరిమి కొట్టడమే కాదు, ఏకంగా వారి దేశంలోకి వెళ్లి మరీ యుద్ధం చేస్తుంది. వెంటనే అమెరికా పాకిస్తాన్ కి మద్దతుగా అప్పటి అమెరికన్ ప్రెసిడెంట్ బి జాన్సన్ ఇండియాను వెంటనే యుద్ధం ఆపాలని, లేకుంటే ఆహార సరఫరా నిలిపివేస్తామని ఇండైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చినారు. ఇటు శాస్త్రి గారు కూడా అంతే ధీటుగా ఆకలితో అయినా ఉంటాం గానీ మా అంతర్గత విషయాల్లో ఇతర దేశాల జోక్యం అవసరం లేదని యుద్ధం కొనసాగించినారు. వెంటనే శాస్త్రి గారు ఇటు దేశ ప్రజలకు విజ్ఞప్తి చేసినారు. ఈ కరువు పరిస్థితుల్లో వారానికి ఒక పూట ఆ భోజనం తీసుకోకుండా ఉపవాసం ఉండమని కోరినారు. అంతేకాదు ఈ పద్ధతిని శాస్త్రి గారి కుటుంబంతో ప్రతి సోమవారం పాటించినారు. ఆయన మాటలకు విలువిచ్చి యావత్ భారత్ అంతా ఉపవాస దీక్ష పాటించి భారత సమైక్యతను చాటారు. యుద్ధం ముగిసిన వెంటనే శాస్త్రి గారు జై జవాన్ జై కిసాన్ అనే నినాదంతో ఇటు దేశ రక్షణలో సైనికులకు, రైతులకు ప్రాధాన్యత కల్పించారు. ఆయన కృషి వలనే దేశంలో గ్రీన్ రెవల్యూషనరీ రావడంతో ఆహార కొరత అధిగమించడానికి నాంది పలికినారు.